వర్గీకరణ ద్వారా ఎస్సీల్లోని అన్ని కులాలకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరును రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని డొక్కా ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై నమోదైన కేసులను సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్న డొక్కా మాణిక్య వరప్రసాద్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి వన్ మ్యాన్ కమిషన్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వినతులు స్వీకరించే ప్రక్రియను కొనసాగిస్తూ ఉంది. అయితే ఒక ఎస్సీ వర్గానికి సంబంధించి ఇప్పటి వరకు అత్యధికంగా వినతులు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అటు దళిత సంఘాలు కూడా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వన్ మ్యాన్ కమిషన్ వినతులు స్వీకరించే ప్రక్రియను మరికొంత సమయం పొడిగించాలని కూడా డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాణిక్య వరప్రసాద్ గారు, ప్రధానంగా ఇప్పటికే వన్ మ్యాన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా వినతులు స్వీకరించే ప్రక్రియ కొనసాగిస్తూ ఉంది. కానీ ఎస్సీ ప్రధానంగా మాల సామాజిక వర్గం నుంచే ఎక్కువ వినతులు వచ్చాయనే మాట వినిపిస్తూ ఉంది. ఏంటి అసలు ఇందులో? అంటే మాల సమాజం బాగా చదువుకున్న వాళ్ళు, అందువల్ల వాళ్ళు ఎక్కువ అర్జీలు ఇచ్చారు. మాదిగ సమాజం చదువు తక్కువ కాబట్టి వాళ్ళ ప్లీ రాలేదు, వాళ్ళ యొక్క అర్జీలు తక్కువ వచ్చాయి. దానికి అంతకంటే ఎక్కువ చదువు లేకపోవటమే ఒక కారణం. తర్వాత వాళ్ళ వెనుకబాటుతనం, వాళ్ళకున్న ప్రొఫెషనల్ హజార్డ్స్, ఇవన్నీ కూడా. అయితే వర్గీకరణ చేయడానికి సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఉందని దేవేంద్ర సింగ్ కేసులో చెప్పింది. పంజాబ్, హర్యానా రాష్ట్రం, ఇటు తమిళనాడు రాష్ట్రం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దీనిలో వేగంగా ముందుకెళ్తూ ఉంది. ఒక వన్ మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ అవుతుంది. ఆ కమిషన్కి అన్ని వినతులు వస్తూ ఉన్నాయి. వాటిని పరిశీలించి చేయడానికి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి, వేగంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా జనాభా లెక్కలను కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. అది ఈ రోజుతో లాస్ట్ డేటు. దాన్ని ఇంకో 1 వీక్ ఎక్స్టెండ్ చేయమని నేను సెక్రటరీని, కమిషనర్ని, ఉన్నతాధికారులు విన్నవించడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకొని ఒక 1 వీక్ ఎక్స్టెండ్ చేశారు. అందువల్ల కింద లెవెల్లో, గ్రామ సచివాలయ లెవెల్లో ఆ లిస్ట్ అన్నింటిని కూడా వెరిఫై చేసుకొని మాలా మాదిగా కరెక్ట్ పనియా లేదా చూసుకోండి, ఆ విషయాన్ని వెరిఫై చేసుకొని ప్రతి ఒక్క మెంబర్కి, ప్రతి ఒక్క క్యాస్ట్ సభ్యుడికి నేను చెప్తా ఉన్నాను. వాళ్ళ కులం నివేదిక కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేసుకోమని చెప్తా ఉన్నాను. అంటే ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టే కుట్ర జరుగుతూ ఉంది అనేది ఒక ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తా ఉంది. మీకు నేను ఈ ఎస్సీల పట్ల చాలా కన్సర్న్ ఉన్న పనిచేసే వ్యక్తిని, నేను గ్రాస్ రూట్లో పనిచేసే వ్యక్తిని. దీనివల్ల ఎస్సీలో ఐక్యత పెరుగుతుంది. భవిష్యత్తులో ఎస్సీస్ ఇద్దరు కలిసి ఈ వర్గీకరణ సమస్య పరిష్కారం అయితే మాలా మాదిగలు ఇద్దరు కలిసి ఒక రాజకీయ శక్తిగా, ఒక ఫోర్స్గా, రాజకీయ పార్టీల్లోనే, ఏ పార్టీలోనో ఆ పార్టీలో ఒక ఫోర్స్గా తయారవుతారు. ఈ హడ్డీల వల్లనే చాలా ఐక్యత దెబ్బతింటుంది. వర్గీకరణ లేకపోవడం వల్ల ఐక్యత లేదు, వర్గీకరణ వస్తే ఐక్యత పెరుగుతుంది. మరో ముఖ్యమైన సార్, గతంలో 2014-19లో రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ సంబంధించి అతిపెద్ద స్టాట్యూ ఏర్పాటు చేయాలని ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 200 కోట్లు ఉంటే దాదాపుగా 400 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దానిలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు ఉంది. ఇవాళ ఏదైతే అంబేద్కర్ వనాన్ని మెయింటైన్ చేయడానికి కూడా కనీసం చాలా శాఖలు పట్టించుకోవట్లేదు, ముందుకు రావట్లేదు అన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏంటి దాని మీద? విజయవాడలో పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం వేశారు. అదే అంబేద్కర్ విగ్రహం ఆయనకి ఇవాళ అర్పించడం సంతోషమే. కానీ అంబేద్కర్ని వివాదంలో చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా వివాదం చేశాడు? కోనసీమ జిల్లాకి అంబేద్కర్ జిల్లా అని పెట్టారు. దానివల్ల వివాదం ఏందా కాలేదా? ఆ జిల్లా ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని పెట్టాలి. కానీ ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం ఏం, రాష్ట్రానికి పెట్టు, లేకపోతే సెక్రటరీకి పెట్టు నేము. అట్లా కాకుండా వివాదం చేశాడు. అట్లనే అతను రాజకీయంగా వాడుకున్నాడు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం విజయవాడలో పెట్టడం కూడా వివాదం. అతను కావాలని మీ అందరి మీద నేను చేస్తున్నాను, ఒక ఎస్సీలకి మిగతా సమాజానికి గొడవ పెట్టాడు. అతను జగన్ చేసింది కుట్ర. దానిలో అతని రాజకీయ ఆలోచనలు ఉన్నాయి. అంబేద్కర్ మీద అతను గౌరవం లేదు. అంబేద్కర్ నిజంగా గౌరవం ఉంటే తోట త్రిమూర్తులు టికెట్ ఇస్తాడా? అనంతబాబుని పార్టీలో ఉంచుతాడా? ఈరోజు జవహర్ బాబు మీద దాడి చేస్తే వాళ్ళని ఖండించుకుని ఉంటాడా? దళితులపై దాడులు చేసిన వాళ్ళందరూ నీ దగ్గర పెట్టుకొని నువ్వు అంబేద్కర్కి పెట్టి ఓట్ల కోసం చేస్తావా? నీ దుర్మార్గం. సమాజంతో కలిసి దళితులు ఎదగాలి, కానీ సమాజం ఘర్షణ పెట్టుకుని వాళ్ళని ముందు నీ ఓటు బ్యాంక్గా మార్చుకుంటే ఏంటి ఉపయోగం? అంటే గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాలు ఇవాళ రోజుకొకటి వెలుగు చూస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఏంటి? ఎందుకంటే ఈ కేసుల
మొత్తం కూడా నత్తనటం జరుగుతున్నాయి. ఈ కేసులకు సంబంధించి చాలామందిని తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు? గత ప్రభుత్వ హయాంలో చాలా దోపిడీ జరిగింది. ముఖ్యంగా సారాయిలో కుంభకోణం జరిగింది. మద్యం ద్వారా 1,00,000 కోట్లు దోచుకున్నారు. అదేవిధంగా గనుల్లో దోచుకున్నారు. ఇంకా రకరకాల ఎలక్ట్రిసిటీ అమ్మకాల్లో దోచుకున్నారు. సెకీలు అన్ని కోర్టుల్లో ఎస్టాబ్లిష్ అయిన పేపర్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది. దాని మీద తొందరగా విచారణ చేసి దోషం శిక్షించాలి కదా. శిక్షించకుండా లేకపోతే మీకేమైనా బిజీగా ఉంటే సిబిఐకి అప్పచెప్పాలి. అంతేగాని తాత్సారం చేస్తే ప్రజలు ఎట్లా నేరస్తులు తిరుగుతూ ఉంటే బయట ప్రజలకు ఏం సందేశం? నేరస్తులకు భయం ఉండాలి కదా వాళ్ళకి. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలకు అందరికీ కూడా రాబోయే రోజుల్లో ప్రయోజనాలు కలుగుతాయని డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్తా ఉన్నారు. అలాగే అంబేద్కర్ను గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద త్వరితగతిన విచారణ జరిగి ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా ఉన్నటువంటి డిమాండ్ వస్తుంది. ఒకవేళ అలా కాని పక్షంలో అవసరమైతే ఈ కేసులన్నింటినీ కూడా సిబిఐకి అప్పగించాలని కూడా డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.